హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం అండి. నేను చౌటుపల్లికి వెళ్తున్నాను. ఫస్ట్ వీడియో పార్ట్ 1 చేశాను, లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా పింకమ్మ ఆస్ట్రేలియా నుండి వచ్చింది, బియ్యం పోస్తున్నాము. ఈ వీడియోలో చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, న్యాచురల్గానే పెట్టాను. ప్రతి ఇంట్లో ఎలా జరుగుతుందో అలాగే పెట్టాను. వాయిస్ ఓవర్ అనేవి అన్ని వీడియోలకు ఇస్తాను కదా, ఈ వీడియోకి ఇవ్వలేదు. చూడండి ఎలా ఉంటుందో. హాయ్ బావా, హాయ్ చిన్నక్క. ఎవరు వచ్చారు? అవునా బావా, బాగున్నారా? బాగున్నాం బావా. ఓకే ఓకే వీడియో ఇది తీయను. ఓకే 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 హాయ్ హాయ్, థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్. కూర్చో అనిత, అనిత బొట్టు పెట్టు, కూర్చో. వీడియో తీస్తున్నా, బొట్టు పెట్టు ఫస్ట్ పైలా కూర్చో. ఎట్లుంటుంది? మొదటి చుట్టావు, అందరిలో మొదటి చుట్టావు మనకు. మీ చెల్లగారు వచ్చారు, ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే సొంతంగా పట్టినాయి, ఎక్కడ పండించినారు? ఓకే గులాబీ పూలు తెచ్చారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే అంతేనా? ఓకే థ్యాంక్ యూ. అయితే చిన్నక ఏం తెచ్చినావు ఈరోజు మనందరి కోసం? చేపలు. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 6 కేజీలు. 6 కేజీలు. దానికి చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టింది. ఆడనేమో ఏంటి మరి విధులు వస్తూ ఉంది, తలకాయ కూర. ముక్క మంది ఉంటేనే పోతుంది జనాలందరికీ. ఇది చికెన్ ఫ్రై ఇంకా చేయలే, సాయంత్రం చేస్తాం. బోటి ఆల్రెడీ వండి పెట్టింది చిన్నక్క. కేజీన్నర తీసుకుంటే ఎంత అయింది చూడండి. కేజీన్నర ఇంత అయింది, హాఫ్ కేజీ అంత అయింది. అమ్మ ఆడనేమో మంచి తలకాయ కూర ఉడుకుతుంది. ఇది సాయంత్రంకి స్పెషల్. మమ్మీ హాయ్, డాడీ హాయ్. మా పింకీకి మనం బియ్యం పోస్తున్నావా, మళ్ళీ పెళ్లి చేస్తున్నావా రా? మా పింకమ్మ వస్తుందని మనే కష్టపడి, అవును ఇగో మనే కష్టపడి మరి బెల్లుళ్ళు బయట ఇంట్లో అన్ని ఇగో అన్ని కడుతున్నాం. ఏ వదిలే ఇట్రావే. సంతోషపడుతుంది. పొద్దున్నండి ఎవరి కోసం అని ఇంత డెకరేట్ చేస్తున్నావు నువ్వు? కోడలు కొడుకు ఆస్ట్రేలియా నుండి వస్తుర్రు. పొద్దున్న నుండి ఈ బెలూన్స్ అన్నీ మా అన్నయ్య ఇట్లా ఇల్లు మొత్తం చేసేసిండు. మా చిన్నక్క వాళ్ళ ఇల్లు ఇది, మా మమ్మీ, మా అల్లుడు, మా చిన్న బావ, మా పండు, ఇవన్నీ మొత్తం వెల్కమ్ పార్టీ చేస్తున్నాం అందరం. ఈరోజు ఫుల్ డెకరేట్ చేస్తుండ అన్నయ్య. ఇప్పుడు ఏం వేస్తున్నావు విడిగా? నీలాంటి మేనమామ అందరికి ఉంటే బాగుంటది కదా అన్నయ్య. కాదు బావ, ఇట్లాంటి బామ్మ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంత ఎంజాయ్ చేస్తే చేస్తాడు, అది గ్రేట్. బంగారం బావ. అయ్యో బావ బామ్మర్దుల ప్రేమ. అన్నయ్య అంతా డెకరేట్ చేశాక కొన్ని ఫొటోస్ దిగుదామనేసి ఫొటోస్ దిగాం. అన్నయ్య వదిన, చిన్నక్క చిన్న బావకి ఫుల్ ఇష్టం ఫొటోస్ అంటే. నేను, పండు, అన్నయ్య వదిన అందరం దిగాము. ఇంకా మనం అందరం వెయిట్ చేసే టైం వచ్చేసింది. పింకమ్మ వాళ్ళు వచ్చేసారు. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు?
సంజయ్ లేదా అసలు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనే లేదు, కాకపోతే పిల్లలు టీవీ సౌండ్ ఫుల్ పెట్టారు. ఆ సౌండ్ చాలా నాయిస్గా ఉంది. ఇక మళ్ళీ యూట్యూబ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు మా పింకమ్మని పెళ్లి చేసి ఆస్ట్రేలియాకి పంపించాము. మళ్ళీ ఇప్పుడే వస్తుంది, 6 మంత్స్కే వస్తుంది. కానీ ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తే దీపావళి, దసరా అన్ని పండుగలు మన పిల్లలు వచ్చినప్పుడే అనిపిస్తుంది. అసలు పింకీ వస్తే చాలా చాలా మంచిగా అనిపించింది. గెట్ టుగెదర్ అవుతూ ఉంటాం కానీ పిల్లలు లేని లోటు చాలా అనిపిస్తుంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించినాక ఏ ఫంక్షన్లకైనా లేకపోతే ఎంతమంది ఉన్నా ఎంత చేసినా ఆ లోటు అనేది బాగా తెలుస్తుంది. మా అక్క పిల్లలు పెద్దక్క కూతురు నాని అక్కడే అయిపోయింది ఆస్ట్రేలియాలో, చిన్నక్క కూతురు పింకీ అక్కడే అయిపోయింది. ఇక వచ్చినాక ఇక అందరం బావ పూజాని పిలిపించి ఆశీర్వచనం అవన్నీ ఇప్పిస్తున్నాడు. అసలు పండగ అంటే ఎట్లుంటుందో, 2 ఫ్యామిలీస్, చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అటు సైడు, అత్తగారి సైడు, అమ్మగారి సైడు ఇద్దరం కలుసుకున్నాము. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా చాలా మంచిగా అనిపించింది. అసలు మీకు న్యాచురల్గా అన్ని మాటలు వినిపించేలాగా పెట్టాలనుకున్నాను కానీ అది కుదరలేదు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.